ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సింగరేణి RG1 ఏరియాలోని GDK1 ఇంక్లైన్ ఉద్యోగులు ఫైనల్ మ్యాచ్ని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా సింగరేణి RG1 ఏరియాలోని GDK1 ఎన్క్లేవ్ ఉద్యోగులు 10 జట్లు 20 లీగ్ మ్యాచ్లలో ఆడిన అనంతరం ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. టోర్నమెంట్ నిర్వాహకులు సిర్రా మల్లికార్జున్, వినయ్ కుమార్, రమేష్ కుమార్, విక్కీ, భరత్ కుమార్, సంతోష్, సతీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో GDK1 ఎన్క్లేవ్కు చెందిన రీలే ఏ మరియు రీలే సి ఉద్యోగుల జట్లు పాల్గొన్నాయన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్లో రీలే ఏ జట్టు విజయం సాధించిందని, వారికి మొదటి బహుమతి కింద 15,500 రూపాయలు, రెండవ బహుమతి కింద 10,000 రూపాయల విలువగల ట్రోఫీస్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. GDK1 ఎన్క్లేవ్ ఉద్యోగులను ఉత్సాహపరుస్తూ ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంటులో విజయం సాధించిన జట్టుకు గుర్తింపు సంఘం, AITUC అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీను, INTUC శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సతీష్, HMS జాన్ సెక్రటరీ, అదేవిధంగా మొదటి బహుమతిని 15,000 రూపాయలు మేకల నాంపల్లి, రెండో బహుమతిని K రమేష్, INTUC అసిస్టెంట్ సెక్రటరీ అతిథిగా హాజరై ట్రోఫీలను అందజేశారు. పిట్ సెక్రటరీ మానాల శ్రీనివాసతో పాటు వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ టోర్నమెంటుకు స్పాన్సర్స్గా 1 ఎన్క్లేవ్ పంప్ డ్రైవర్ మేకల నాంపల్లి, ట్రామర్ చెక్కుల శంకర్, INTUC అసిస్టెంట్ ఫిట్ రమేష్, HMS ఫిట్ సెక్రటరీ రామచందర్ 3,000 రూపాయల స్పాన్సర్గా ఇచ్చారు. సంపత్ ఫోర్మెన్ 2,000 రూపాయలు, సతీష్ 5,000 రూపాయల సహకారాన్ని అందజేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు మల్లికార్జున్, భరత్, సతీష్, సంతోష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు మీకు అభినందనలు చెప్తే సరిపోతుంది, కానీ ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే నేను ఆడిన ఆట గతంలో ఆడిన ఆట. ఈరోజు GDK1 ఇంక్లైన్ కార్మికులు అసలు సింగరేణి చరిత్రలో మీరు ఒక రికార్డ్ బ్రేక్ చేసింది. 1992లో నేను సింగరేణిలో అపాయింట్మెంట్ అయినప్పుడు మేము రిలీఫ్ కోసం కొట్లాడేది. కానీ ఈరోజు మీరు రిలీఫ్ లేకుండా కూడా మీరు ఒక సీజన్ 1 అని 2 అని 3 అని 4 అని ఇంత పెద్ద టోర్నమెంట్ చేసి ఆల్ టోటల్ సింగరేణి కార్మికులకు మీరు ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. 1992లో నేను సింగరేణిలో అపాయింట్మెంట్ అయినప్పుడు 1,20,000 మంది కార్మికులు ఉండేది. అప్పుడు మొట్టమొదటిసారి నేను సింగరేణిలో అపాయింట్మెంట్ అయినప్పుడు నా ప్లేస్ 15వ ప్లేస్, ఫస్ట్ స్టాండ్ బై. 93లో 14లోకి వచ్చిన, 95లో RG1 క్యాప్టెన్ అయినా. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు అసలు నాకు కెప్టెన్సీకి ఎవరు ఎదురు రాలేదు. ఎందుకంటే నేను అంత హార్డ్ వర్క్ చేస్తాను. నేను 1 o'clock ఇంటికి వేసుకొని, అప్పుడు మా గట్టాలు ఉండే సార్ తెలుసు, సార్ కూడా GDK1 ఇంక్లైన్లో 2 ఇంక్లైన్లో ఉన్నారు. నేను 1 o'clock ఇంటికి వేసుకొని 2 గంటలకు ఇదే ఇంతియాజ్తో మ్యాచ్ వేయించుకొని వచ్చి ఇక్కడ నేను బాల్స్ పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటాను. ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళ బ్యాటింగ్ లాస్ట్ ఇస్తుంది. అప్పుడు అందరు అధికారులు కూడా అప్పుడు సపోర్ట్ చేశారు, క్రీడలకు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. నేను వచ్చిన తర్వాత ఎవరైతే నా తర్వాత వస్తారో వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తారు. అట్లా సింగరేణి చరిత్రలో RG1 అనేది ఒక ప్రత్యేకమైన డివిజన్. RG1లో GDK1 ఇంక్లైన్ ఒక ప్రత్యేకమైన గని. అదేవిధంగా ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే మీరు తీయాల్సిన 635 టన్నులు ఏదో ఉంటుంది పర్ డే. కానీ ఈ మధ్య కాలంలో ఎన్నో మనలో 762 720 టన్నులు. మీరు మరొకసారి సింగరేణి చరిత్రను రామగుణం 1 చరిత్రను మన GM గారి మంచితనాన్ని సంతోషంగా ఉన్నది. యాక్చువల్గా ఈ రకమైన సంస్కృతిని 1 ఇంక్లైన్ నుంచి మళ్ళీ మొదలు చూపించడం అనేది, అంటే అదర్ దాన్ వర్క్ ఏమి చేయొచ్చు అన్న దాంట్లో స్పోర్టింగ్ అనేది ముందు వస్తుంది. స్పోర్ట్స్ ఇట్లాంటి, ఎందుకంటే అది మనల్ని ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది, టీం వర్క్ ని పెంచుతుంది, ఉల్లాసాన్ని మన పనిని కూడా ఉత్సాహంగా ఉల్లాసం చేయడానికి ఉపయోగపడుతుంది. మరొకసారి మల్లికార్జున్ని,
వినయ్ని, మిగిలిన అందరు ఆర్గనైజింగ్ కమిటీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రమేష్, సంతోష్ అందరికి పేరు పేరున అభినందనలు. అంటే ఈ రకమైన లీడర్షిప్ ద్వారా మీరు టోటల్ ఏరియాలో ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఆడతామని రెడీగా వస్తున్నారు. దీనివల్ల మనకి సులభ వాతావరణము, బ్రదర్లీహుడ్ ఇదంతా కూడా పెరుగుతుంది. ఇటు ఎన్టీపీసీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మనతో ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. వేరే ఏరియాల వాళ్ళు కూడా దీన్ని ఇట్లనే తీసుకోవాలి. మీరు చేసిన దీనివల్ల ఈ టోర్నమెంట్ వల్ల ఇంకా ముందు దీన్ని ఇట్లనే తీసుకోవడానికి బాగుంది. మనం ఎప్పటి నుంచి ఏమనుకుంటా ఉంటామంటే కంపెనీ కొన్ని గేమ్స్ పెడతా ఉన్నది, WPS గేమ్స్. దాంతో పాటుగా ఏరియాలలో కానీ, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ లో కానీ, మైన్స్ లో కానీ స్పోర్ట్స్ చేసుకుంటే బాగుంటుందని మనం ఎప్పటి నుంచో అన్నదాన్ని మీరు నిరూపించి చూపెట్టినందుకు మరొకసారి అభినందనలు. అట్లనే ఒక వరింగ్లోనే 10 టీములు 110 మంది తయారైనట్టే మీరు యంగ్ జనరేషన్ ఉదాహరణ. ఇదే మాకు ఈ యొక్క శక్తి, ఈ సంస్కృతి మనకి వర్క్ లో కూడా, కంపెనీ యొక్క అభివృద్ధిలో కూడా తప్పకుండా తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. నమ్మకం కూడా ఉన్నది. ఇంతమంది యంగ్స్టర్స్ చూస్తుంటే సంతోషంగా కూడా ఉన్నది. మరొకసారి బెస్ట్ విషెస్. ఎంజాయ్ ది గేమ్, లెట్ us ఎంజాయ్ ది స్పోర్టివ్ స్పిరిట్. థ్యాంక్ యూ. లలిత్ కుమార్ సార్, అంతేనా? అట్లాగే తను పర్సనల్ గా సెల్ఫ్ ఈజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ సచిన్ రెడ్డి సార్ని మనము ఈ టోర్నమెంట్ కోసం అని చెప్పేసి ఇన్వైట్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు సార్ కూడా ధన్యవాదాలు. బెస్ట్ విషెస్ టు ద ఆర్గనైజర్స్. దీని తర్వాత వాళ్ళు ఇంకొక సీజన్ కూడా స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తా ఉంది. అది కూడా ఇప్పుడే అన్వైల్ చేసినట్టున్నారు, అది కూడా తెలిసింది ఇప్పుడే. అండ్ దెన్ బెస్ట్ విషెస్ టు ఆల్ ప్లేయర్స్. మొత్తం 10 టీంలకు అందరికి కూడా బెస్ట్ విషెస్. ఈనాటి రన్నర్ అప్ మీరంతా డల్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ 2 సార్లు విన్నర్స్. మ్యాచ్ ఆడటానికి మనం వస్తున్నాం అంటే గెలవడానికి తయారయ్యి రావాలా, ఓడిపోవడానికి కూడా తయారయ్యి రావాలా. అట్లయితేనే మ్యాచ్ లో దిగాలి, లేకపోతే దిగవద్దు. బట్ మార్నింగ్ నేను మాహోల్ చూసిన ఇక్కడ 2 సార్లు గెలిచిన టీం, టఫ్ టీం ఉంది ఇక్కడ పక్కన. రిలే అయ్యే వాళ్ళు ఇప్పుడున్న జోష్ లో 10% కూడా లేకుండే. మార్నింగ్ వాళ్ళు స్లోగా మొత్తం గెలుస్తామా గెలవమా అన్నట్టు కొంచెం డల్ గా కనిపించుంటే. జనరల్ గా మిడ్ టోర్నమెంట్ లో కూడా మనం జనరల్ గా వీక్ పర్సన్ గెలవాలనే కోరుకుంటాం. నాకే స్పెషల్ అభిమానం లేదు రిలే అయ్యే మీద. కాకపోతే మార్నింగ్ వాళ్ళ మాహోల్ చూసినప్పుడు కొంచెం డల్ ఉన్నట్టు కొంచెం ఖుషిద్దామని చెప్పి ఏం చేసిన అంటే, మీరు 2 సార్లు ఓడిపోయారు, ఆర్గనైజర్ పిలిచాను మల్లిక్ని. ఈ టీం కనుక ఇవాళ గెలిస్తే స్పెషల్ క్యాష్ ప్రైజ్ నా వైపు నుంచి ఇస్తున్నా అని చెప్పాను. ఓకే, దాంతో ఫైటింగ్ స్పిరిట్ అనేది గేమ్ లో ఉన్న 2-3 గంటల ఫైటింగ్ స్పిరిట్ కనిపిస్తుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ అగైన్ ఇట్స్ ఎనీబడీస్ గేమ్. వన్స్ మనం ఇందా చెప్పినట్టుగా మనం ఆడడానికి వచ్చామంటే ఓడిపోవడానికి తయారయ్యి రావాలా, గెలవడానికి ప్రిపేర్ అయ్యి రావాలి. ఈ 2 పెట్టుకున్నప్పుడే మనం దిస్ ఇస్ కాల్డ్ స్పోర్ట్స్ స్పిరిట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గేమ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆర్జీవన్ రథసారథి. ఇది సీజన్ 1 నుండి మల్లికార్జున్, వినయ్, రమేష్, కుమార్, భరత్ వీళ్ళ టీము అడ్వైజర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు గాయిస్తూ వేరే మైండ్ల నుండి కూడా సీజన్ 3 ఆడించింది అనుకుంటా. తర్వాత సీజన్ 4 మాత్రం దాని స్వార్థంగా వన్నింగ్ లైన్ కే పరిమితం చేశారు. సరే, ఇది అన్ని మైళ్ళకు విస్తరించి అన్ని సింగరేణి వ్యాప్తంగా ఆర్జీవన్ ఏరియా ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ ను కూడా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా దీనికి మన జిఎం గారు ఎల్లవేళ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అదేవిధంగా ఆఫీసర్స్ నుండి కూడా ఒక టీం తయారు చేసి వారికి కూడా మ్యాచ్లు పెట్టి దానికి గెలిపోతే విధంగా, అంటే అందరికీ స్పోర్టివ్ గా ఆర్జీవన్ అంటేనే ఒక స్పోర్టివ్. అదేవిధంగా మైండ్ లో కూడా టీం వర్క్, క్రికెట్ టీమే కాదు మైండ్ లో కూడా టీం వర్క్ చేసి మనం ఈ ఆర్జీవన్ ఏరియాను అన్నింటిలో ముందుంచాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రన్నర్ కు గెలిచిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. ఎందుకంటే వారు రాబోయే విన్నర్లు, కాబట్టి రన్నర్ కు ముందుగా శుభాకాంక్షలు. విన్నర్ కు
ఎట్లా శుభాకాంక్షలు వీళ్ళు ఎత్తుకనే ఉన్నాయి, వారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చేస్తూ ఈ అన్ని మైళ్ళకు ఆర్జీవన్ ఏరియాలో నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. యాక్చువల్లీ చాలా బాగా ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఉంటే ఆర్గనైజేషన్ ఇప్పుడు వన్ ఆఫ్ ది సార్ చెప్పినట్టు మీ టార్గెట్ ఇంతైనా కానీ దాన్ని మీరు దాటి ఎక్స్ట్రా ప్రొడక్షన్ లాంటి చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ గ్రేట్ దట్ మీరు రెండు కరెక్ట్గా చేసుకుంటున్నారు. అంటే లైక్ యూఆర్ మేనేజింగ్ బోత్ ది థింగ్స్ ఎట్ ద సేమ్ టైం. సైమల్టేనియస్గా మీరు ఇటు ఆటలు దాంతోపాటు వర్క్ చేస్తున్నారు అంటే రియల్లీ చాలా అప్రిషియేట్. అంటే మీరు అలా వర్క్ చేస్తున్నారంటే మీ దగ్గర ఉన్న సుపీరియర్స్ మీకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అనేది అర్థమవుతుందండి. మీ మీద మీ సుపీరియర్స్ మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఇట్లానే కంటిన్యూ చేస్తూ మీరు ఇలానే వర్క్లో ఎట్ ది సేమ్ టైం ఇట్లా రిలాక్సేషన్ ఇట్లాంటి గేమ్స్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీరు బాగా ఆడతారని, బాగా చూసుకుంటారు, మీ యొక్క ఆర్గనైజేషన్ మీరు మంచిగా చూసుకుంటారని ఆశిస్తూ అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన అందరికీ యాక్చువల్లీ అందరికీ థ్యాంక్ యూ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ది స్టాఫ్ అండ్ ఆల్ ది ప్లేయర్స్ అండ్ ఆల్ ది ఎంప్లాయీస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అంటే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఫ్యామిలీ ఆఫ్ సింగరేణి. థ్యాంక్ యూ. Sir, the HODs and dear friends, congratulations relay C team first relay team. మనం యాక్చువల్లీ ఇది చాలా మంచి గొప్ప పని అని సార్ లాస్ట్ 2 months నుంచి ఇది టూర్నమెంట్ నడుస్తుంది. కానీ యాజ్ అ మేనేజర్గా నాకు ఎప్పుడు కానీ ప్రాబ్లం రాలే మీన్స్ రిలీఫ్ కానీ ఏది కానీ అట్లా ఉంటుంది. రిలీఫ్ కావాలి సార్ రేపు టీమ్ రేపు అది కాదు. తర్వాత అప్స్ అండ్ కూడా మాట్లాడుకోలేదు సార్. వాళ్ళ ప్రతి సండే కానీ ప్రతి హాలిడే ఆడుతూ ఉన్నారు. ఎప్పుడు కానీ ఈ ఇఫెక్ట్ మైండ్ ప్రొడక్షన్ కానీ సేఫ్టీ కానీ ప్రొడక్షన్ అనేది సర్కిల్ కదా అప్రిషియేట్ చేశాను. అది మనం మోటో అది ఫోరం కంటిన్యూ చేయాలి. ప్రొడక్షన్ సేఫ్టీ ప్రొడక్ట్ ఇది గేమ్స్ ఓకే. ఇది చాలా మంచి చేతనం మల్లికార్జున్ వినయ్ వాళ్ళ కలీగ్స్ బ్రదర్స్ చాలా మంచి చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దాం. ఇంకా ఏముంటే అది నా లెక్క ప్రకారం మన మైండ్లో ఇంకొకటి ఇది కూడా ఉంది, షటల్ కోడ్ కూడా ఉంది మన మైండ్లో. అది కూడా నేను రిపేర్ చేసేస్తా, అది కూడా పెట్టేద్దాం. ఓకే. పనిలోనూ ముందలుంటాము, పాటలలో ముందలుంటామని ఆర్జీవన్ ఏరియా యువ ఉద్యోగులందరూ నిరూపించారు మరొకసారి. ఈరోజు వన్ ఇంక్ లైన్లో 10 టీంలతోని వాళ్ళు లీగ్ మ్యాచ్ పెట్టుకొని వాళ్ళ ఫైనల్స్ అయ్యి పోటీలు జరుపుకోవడం జరిగింది. ఇదే స్ఫూర్తితోని ఈ ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఆగస్టు మాసం వరకు ఆర్జీవన్ ఏరియాలో ఉన్న ఉద్యోగులు అధికారులు అందరూ కలిసి లీగ్ బేసిస్ మీద క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ పెట్టుకోవడం జరుగుతున్నది. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆర్జీవన్ సీజన్ 2. ఇది ఏంటంటే ఇటు పనిలోనూ ముందుంటాము, ఆటలలో ముందుంటాము అన్నదే స్ఫూర్తితోని ఆర్జీవన్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులు అధికారులందరినీ ఇందులో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఫిబ్రవరి 15 నుంచి మొదలు కాబోతున్నాయి. మన పని సంస్కృతిని చాటుదాం, అట్లే మన క్రీడా సంస్కృతిని కూడా చాటుదాం. ఇందులో అందరూ ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సోదరులకు, అధికారులకు మరియు మనోజ్ సిన్హా గారికి, మల్లికార్జునకి, ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పాన్సర్లకు మరియు ముందుగా ఇంత పెద్ద టోర్నమెంటు ఇంత ఈజీగా సులభంగా ఫినిష్ చేయడానికి కారణం ఆర్గనైజర్కి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదములు. గెలిచిన రిలేకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనకు నిర్వహించడానికి సపోర్ట్ చేసినటువంటి మన ఎవరైతే రన్నింగ్ లైన్లో స్పాన్సర్ అయినటువంటి మన నాంపల్లి గారు అండ్ మన ఐఎంటీసీ నుంచి కనకాల రమేష్ గారు సెకండ్ ప్రైజ్ మరియు నాంపల్లి గారు మనకు మొదటి బహుమతి ఇచ్చారు. అదేవిధంగా దబ్బడి సతీష్ గారు బాల్స్, హెచ్ఎంఎస్ ఫిట్ సెక్రటరీ గారు 3000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఓకే, వీరందరికీ అదేవిధంగా దీన్ని కుమార్ సార్ గారికి ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ తరఫున వెల్కమ్ చేస్తున్నాము. ఓకే, అదేవిధంగా మనం ఇప్పుడు టోటల్ ఆర్జీవన్ ఏరియాలో మైన్స్, డిపార్ట్మెంట్స్ మరియు ఓసీలు అన్నీ కలిపి మనం ఆర్జీవన్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఇంతకుముందు సీజన్ 1 కంప్లీట్ చేసాం. అదేవిధంగా ఆర్జీవన్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 కూడా ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. దీనికి 15వ తారీఖు రోజున ప్రారంభించడానికి మనం
డేటు ఫిక్స్ చేశాం. అదేవిధంగా దీనికి ఇప్పుడే మన RG1 రథసార GM సార్ గారు కూడా పోస్టర్ ఇనాగ్రేషన్ చేశారు. దీన్ని కూడా అన్ని టీంలు పాల్గొని ఈ యొక్క RG2 సీజన్ 2 కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.